హలో! హాయ్ అండి. ఇదొచ్చేసి గురువారం రోజండి. అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో అండి ఇది. ఇంక వరలక్ష్మి వ్రతం ముందు రోజైతే మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. డీప్ క్లీనింగ్ అండి. పూజ రూమ్ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ వైట్ కలర్ కదండీ ఇవన్నీ. స్టైల్స్ వైట్ క్లాత్ అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. మనం పొగ అవి ఇవి పెడుతుంటాం కదా! ధూప్ స్టిక్ అవన్నీ. ఇంకా ఎక్కువైతే అయిపోయింది. ఎక్కువ కొంచెం నల్లగా కనిపిస్తూ ఉండేసరికి మొత్తం అంతా క్లీన్ చేశాను. ఇంకా రూమ్ అంతా ఆరేలోపు ఇంక ఇక్కడొచ్చేసి పూజ సామాన్లన్నీ మొత్తం అయితే ఈ విధంగా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. పీతాంబరితో అయితే క్లీన్ చేసుకున్నాను. తుడిచేసి ఇంక వీటికన్నిటికి బొట్లు అయితే పెట్టేయాలి. అంతలోపు అయితే మొత్తం అయితే పూజ రూమ్ ఆరిపోతుంది. తర్వాత రెడీ చేయాలి. ఇంకా పిల్లల్ని స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఈ వర్క్ అయితే పెట్టుకున్నానండి. ఉదయం పూజ చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే ఆఫ్టర్‌నూన్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు వచ్చేలోపు ఇంక ఇది 3:30 లోపు కంప్లీట్ చేయాలనేసరికి ఇదంతా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చాకైతే కుదరదు కదా! ఇంకా మళ్ళీ తెచ్చుకోవాల్సినవి ఏమన్నా ఉంటే ఫ్లవర్స్ అవి బయటికెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా ముందు రోజే ఈ విధంగా అయితే జస్ట్ ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఫైనల్‌గా ఈ విధంగా అయితే చూడండి ఎలా ఉందో. కొంచెం చేంజ్ చేశాలండి. ఇంకా ఇక్కడొచ్చేసి స్టూల్స్ అవి అయితే తీసుకున్నాను. ఇంక ఇలా అయితే పెట్టాను. ఇక్కడేసి కలసం చెంబండి. నెక్స్ట్ రేపటికైతే పెట్టాలి కదా! శుక్రవారం రోజు. ఇంకా అందుకోసం అనేసి ఈ విధంగా అన్నీ కడిగేసి ముందైతే నీట్‌గా శుభ్రం చేసి అయితే పెట్టుకునేసాను. ఫైనల్‌గా పూజ రూమ్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ఫ్లవర్స్ అవేం పెట్టి చేయలేదండి. ఇంకా ఉదయాన్నే లేసి అన్నీ చేసుకుందామనేసి ఇంక ఈ విధంగా చేసుకున్నాను.